అందరికీ నమస్కారం। ఈ రోజు మా యోహిత గజ్జ పూజ అయితే సంగారెడ్డిలో వైకుంఠపురం ఆలయం ఉంది కదా, సో అక్కడ అయితే జరగబోతుంది। మేమైతే మార్నింగ్ 7 కి అయితే స్టార్ట్ అయ్యాము, 8 వరకు వచ్చేసాం అన్నమాట। గజ్జ పూజ గురించి చెప్పుకోబోయే ముందు మన సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మన తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్రమైన పుణ్యక్షేత్రమే ఈ వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి కూడా మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో। పూర్వం ఇక్కడ కొండపై స్వామివారి పాదముద్రలు ఉండేవి। కాలక్రమేణా భక్తుల సహకారంతో వేద పండితుల సమక్షంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమూర్తులను ప్రతిష్ఠించి ఈ సుందర ఆలయాన్ని నిర్మించారు। నా 7 శనివారాల వ్రతం కూడా పూర్తయిపోయింది। ఇంకా నాకైతే ఇక్కడికి వెళ్ళే భాగ్యం అయితే దొరికిందనమాట। సో ఇక్కడికి వెళ్ళే అవకాశం కూడా నాకు ఈ మా యోహిత గజ్జ పూజల ద్వారా నేనైతే వెళ్ళాను। సో ఇక్కడ మొక్కు కూడా నేను ఇక్కడే చెల్లించాను అనమాట। ఇక్కడ పుష్కరిణి కూడా మన తిరుమల క్షేత్రంలో పుష్కరిణికి ఎంత ప్రాధాన్యత ఉందో ఇక్కడ కూడా అంతే పవిత్రమైన స్థానం ఉంది। చాలా చాలా బాగుంది మొత్తం ఆలయం కూడా। పవిత్రమైన ఈ ఆలయంలో ఈ గజ్జ పూజ మహోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది। ఇప్పుడు గజ్జ పూజ ఏ విధంగా జరుగుతుంది, ఇంకా పూజ విధానాలు, ఇంకా వాటికి కావాల్సిన వస్తువులు ఏంటి అవి అనేవి మొత్తం ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను। సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, అంటే గజ్జ పూజ చేసుకునే వారికి। సో మీకు వీడియో యూస్ఫుల్ గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని అవసరం ఉన్న వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి। ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। సో ముందుగా అయితే మన సాంప్రదాయకమైన దుస్తులను ధరించి, అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచిగా అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టుకొని ఇలా పూజ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట। ఇద్దరు ఎందుకు, ఒకరుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు। మన సంస్కృతిలో మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు। పిల్లలకి జన్మనిచ్చి వారిలోని నాట్య కళను గుర్తించి ప్రోత్సహించింది తల్లిదండ్రులే కదా। నాట్య గురువు శిష్యుడికి కళను నేర్పితే ఆ కళను దైవ సన్నిధిలో అంకితం చేసే పవిత్ర క్షణంలో తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా ఉండడం చాలా ముఖ్యం। అందుకని తల్లిదండ్రులు ఇద్దరు కూడా పట్టు వస్త్రాలతో ఇలా మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టుకొని పూజ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట। ఇప్పుడు మనకి పూజకి కావలసిన వస్తువులు, అంటే పూజకి కావలసినవి ఏమేమో మనమైతే చూసేద్దాము। ముందుగా అయితే ఒక తాంబాలం, అంటే ఇత్తడి కానీ లేదా వెండి కానీ ఒక పళ్ళెమైనా తీసుకోవచ్చు। ఇంకా ఎరుపు లేదా పసుపు రంగు బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, తమలపాకులు అండ్ వక్కలు, పువ్వులు విడిగా కొన్ని తీసుకోవాలి, అలాగే ఒక పూలమాల కూడా తీసుకోవాలి। ఇంకా మెయిన్ గా తులసి దళాలు కూడా వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి వాటిని కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది। దీపారాధన కుందులు, ఇంకా నూనె, వత్తులు, కర్పూరం, అగరబత్తి, కొబ్బరికాయలు, అంటే ఒకటేమో బోరు తీయనిది కొబ్బరికాయ ఒకటి, ఇంకొకటి మనం నార్మల్ కొబ్బరికాయ ఒకటి కూడా తెచ్చుకోవాలి। ఇంకా అరటి పండ్లు, ఇంకా నైవేద్యానికి మనకి స్వీట్ బాక్స్ అయినా లేదంటే ఇంట్లో పాయసం కానీ ఏదైనా చేసుకొని తీసుకురావచ్చు। ఇంకా దక్షిణ కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది। సో చూస్తున్నారు కదా, ఇలా మనం పూలమాల అన్ని కూడా మనం ఇలా కలుషం అయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా। ఇలా మనకి పూజారి గారు అయితే మనకి అన్ని పూజా విధానాలు మనం చెప్తూ, ఆ పూజారి చెప్తూ ఉంటే మనమైతే పూజ చేసుకోవాల్సి ఉంటుంది। అసలు గజ్జ పూజ అంటే ఏంటి, ఎందుకు చేయాలి అంటే చెప్తాను చూడండి। గజ్జలు కేవలం ఒక వస్తువు లేదా అలంకారం కాదు, వాటిని శబ్ద బ్రహ్మంగా భావిస్తారు। సామాన్యమైన లోహపు గజ్జలను స్వామివారి పాదాల చెంత ఉంచి మంత్రోచ్చరణలు మరియు పూజ ద్వారా దైవిక శక్తితో పవిత్రీకరించడమే గజ్జ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం। కాళ్లకు గజ్జలు కట్టి వేదిక ఎక్కినప్పుడు ఎటువంటి ఆటంకాలు, గాయాలు కాకుండా నాట్యం నిర్విఘ్నంగా సాగాలని, అలాగే తమ కళ ద్వారా భగవంతుని కృప లభించాలని ఈ పూజ చేస్తారు।
చూసారు కదా, ఇలా పూజ అవ్వగానే ఇంకా గురువు గారు ఇలా శిష్యుల దగ్గరికి వచ్చి ఇంకా ఆశీర్వాదం ఇస్తారనమాట. ఇంకా పూలదండ అవి వేసేసి ఇలా ఆశీర్వాదం తీసుకున్నాక ఇంకా పంతులు గారు కూడా వచ్చి ఆశీర్వాదం అయితే ఇచ్చారు. తర్వాత ఇలా బియ్యం, మనకి మెయిన్ గా కావాల్సింది బియ్యం అనమాట. ఇక్కడ మాకైతే 2 kgs బియ్యం అయితే తీసుకురమ్మన్నారు. ఇలా ఒక ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఇలా జాకెట్ పీస్ అయితే ఇలా పరిచి బియ్యం అయితే ఇలా వేసుకొని ఓం అని పిల్లలతో అయితే రాపియాలన్నమాట. సో ఇలా రాయించమన్నారు, రాపిచ్చేసాను. తర్వాత పసుపు కుంకుమ కూడా వేసేసి తర్వాత పూజించిన గజ్జలను స్వామివారి ప్రసాదంగా నాట్య గురువు గారు తల్లిదండ్రుల సమక్షంలో శిష్యుల కాలకైతే తొడుగుతారు. ఇది శిష్యుడికి కళ పట్ల క్రమశిక్షణ, భక్తి మరియు బాధ్యతను గుర్తు చేస్తుంది. గురువు యొక్క ఆధ్యాత్మిక శక్తి ఆశీస్సులు గజ్జల ద్వారా శిష్యుడికి లభిస్తాయని నమ్ముతారు. ఈ కళ నాది కాదు, భగవంతుడు నాకు ఇచ్చిన ప్రసాదం, నా ప్రతి అడుగు ఆయన పాదాల చెంతకే అనే నమ్మకం కళాకారుడిలో కలగడానికి గజ్జ పూజ అయితే చేస్తారు. నెక్స్ట్ ఆలయంలో దైవ సన్నిధిలో వేసే ఈ మొదటి అడుగులు పిల్లలకు, కళాకారులకు భయాన్ని తొలగించి అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. పూజించిన గజ్జలను కాళ్లకు తొడిగిన ఆ చిన్నారులు స్వామివారి సన్నిధిలో చేసిన నృత్య సమర్పణ భక్తులందరినీ మైమరిపించింది. ఆ తర్వాత గురువు గారి పాదాలకు నమస్కరించి గురుదక్షిణ సమర్పించి వారి అమూల్యమైన ఆశీస్సులు పొందుతారు. గురువు ఇంకా దైవము తల్లిదండ్రుల ఆశీస్సులతో సాగిన ఈ గజ్జ పూజ మహోత్సవం ఎంతో వైభవంగా ఆధ్యాత్మిక శోభతో ముగిసింది. గురుదక్షిణగా తాంబూలం, కొత్త వస్త్రాలు మరియు తమ శక్తి కొలది దక్షిణను పల్లెంతో ఉంచి గురువు గారి పాదాలకు నమస్కరించి సమర్పిస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కామెంట్ రూపంలో మీరు అడగవచ్చు, నేను తప్పకుండా షేర్ చేస్తాను. చూసారు కదా, గజ్జ పూజ మహోత్సవం యోహిత అది చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కార్యక్రమం అయిపోయాక అన్న ప్రసాదం తీసుకొని మేమైతే తిరిగి వచ్చేసాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో అడగండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి.